హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే అంటే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యిండు, ముందే ఊహించినా అని చెప్పేసారు మీరు. అవును, తెలుసు ఈ స్థానంలో ఉంటుందని. మరి తెలంగాణలో రేపు భవిష్యత్తు బాగుంటుందని ఊహించలేకపోతున్నారా? అని ఇప్పుడు చాలు. నేనేమంటున్నానంటే టైం చాలా అయింది ఇప్పటికే. నాకు టైం ఉంది, ఇంకా టైం కావాలి, నేను సస్టైన్ కావాలి. ఎప్పుడు అయ్యేదాని గురించి అని అంటే ఇన్నిసార్లు అడిగిన ప్రతిసారి ఏమంటున్నారు, టైం చాలా ఉంది, టైం సరిపోతలేదు, ఇక అయిపోయింది, ఇక సస్టైన్ కావాలంటే పార్టీ మారాల్సి వచ్చిందని చెప్తున్నారు. డెఫినెట్ గా మరి ఇప్పుడు కాంగ్రెస్ లో మీకు నిజంగా ఆ గుర్తింపు వస్తుందా, స్థానం వస్తుందా అని గ్యారంటీ ఏందన్నా? డెఫినెట్ గా నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటిది గ్యారంటీ ఏంది? గ్యారంటీ మీలాగా వచ్చి కనుమరుగైపోయిన యువకులు ఎంతో మంది ఉన్నారు, యువ నాయకులు, పార్టీలు తొక్కువేయబడ్డవారు, అణచివేయబడ్డవారు, శాశ్వతంగా రాజకీయాలను వదిలేసుకొని దూరం పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. మరి అదే పరిస్థితి వంగ లక్ష్మణ్ కు రాదని గ్యారంటీ ఏంది? మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఆ యొక్క గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర వేరు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చరిత్ర వేరు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులైనా, మరి యువకుడైన సీనియర్ నాయకులను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తొక్కలేదు. సీనియర్ నాయకుల చేత ఈ రోజు కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచనలు, వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు పాటిస్తూ బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడున్న స్వభావం ఉండొచ్చు, మేబీ ఒకప్పుడు. వి హనుమంతరావు ఎందుకు విమర్శిస్తా ఉన్నాడు? 500 కోట్ల స్కామ్ జరిగింది, నేను స్కామ్ గురించి పోయి స్వయంగా మా ముఖ్యమంత్రికి చెప్పినా అయినా కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని చెప్పి సీనియర్ నాయకుడే చెప్తున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన ఉప్పల్ నియోజకవర్గం నుంచి రాయి లక్ష్మారెడ్డి పార్టీకి దూరమైంది, టికెట్ ఇయ్యనందుకు. నువ్వే చెప్తున్నావు, టికెట్ ఇయ్యనందుకు. కనీసం ఓదార్చి నాకు నిమ్మలని చెప్పినా నేను ఉంటుంటే నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవాలి, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలని వాపోయిండు. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు నీకు ఒకటి నేను ఇస్తానని చెప్పేసి నువ్వు ఆశిస్తున్నప్పుడు, నీకు దక్కాల్సింది దక్కనప్పుడు, ఆ టైంలో నువ్వు కనీసం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పరామర్శిస్తే నువ్వు ఊరుకుంటావా? చెప్పు. ప్రతిదానికి టైం వస్తుంది డెఫినెట్ గా. ఆ లెక్కన వదిలేస్తాడు, లేకపోతే తొక్కేస్తాడు, అందరు తొక్కేసుకొని పోతాడని అనుకుంటే ఈ రోజు అదే సీనియర్ నాయకులు ఎవరు కూడా రిజైన్ చేసి పక్కకి వెళ్ళలేదే, వెళ్ళిపోయారు ఎవరన్నా? అందరినీ కూడా సమసూచితంగా ఆలోచించి ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు రాజకీయం ఏ రకంగా చేయాలో ఆలోచించుకుంటూ 1 by 1 స్టెప్లు వేసుకుంటూ ముందరికి వెళ్తున్న వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మీకు కూడా తెలుసు, తెచ్చినాం పెట్టినాం అది చేసుకున్నటువంటి అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కకు దోషపడేసి ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉందేనంటే ఆషామాషయం కాదు. సో మీరు అంటున్నట్లు అందరినీ కనుమరుగైపోతాడేమో లక్ష్మణ్ గౌడ్ అని అంటే, గతంలో ఉన్న నాయకులు వేరు, ఈ రోజు ఉన్నటువంటి నాయకులు వేరు. నేను అదే చెప్తున్నా, మాకున్నటువంటి జిల్లా అధ్యక్షులే కావచ్చు, మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావచ్చు, మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారే కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ స్వభావం తెలిసిన వ్యక్తినే నేను బలంగా. ఈ రోజు ఉన్నటువంటి రాజేష్ రెడ్డి గారే కావచ్చు, ఏ వ్యక్తులైనా ఒక వ్యక్తి బలంగా రాజకీయంగా వీడికి డెఫినెట్ గా స్కోప్ ఉంది, వీడు ఎదగలుగుతాడు, వీడికి భవిష్యత్తు ఉంది అని తెలిస్తే డెఫినెట్ గా వాళ్ళే సహకరించి బలంగా ముందరు తీసుకుపోయే స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఏదైనా ఒకటే సింహాద్రి నేను చెప్పేది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. మనం ఉండే స్వభావాన్ని బట్టే మనకు అపోజిషన్ వ్యక్తులు రియాక్షన్ మన దగ్గర చూపిస్తారు. మనం ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచన విధానంతో, ఎదుటోని మనం తొక్కాలి అనే ఆలోచనతో ఫస్ట్ నువ్వే కిందికి వెళ్తావు. ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నా కష్టాన్ని, నా యొక్క వర్క్ని, నా యొక్క పనితత్వాన్ని నన్ను నేను నమ్ముకొని నేను అడిగేస్తున్నా. ఎవరినైతే నేను బిలీవ్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినో, నా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు, హీ నోస్ ద వెరీ వెల్. పక్కా ఆయనకు తెలుసు లక్ష్మణ్ ఎక్కడైతే ఫిట్ అవ్వగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు అన్నది నియోజకవర్గ ప్రజలకు ఆల్రెడీ తెలుసు. 8 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నేను కష్టపడుతున్న తీరే కావచ్చు, నియోజకవర్గ ప్రజలకే కావచ్చు, అందరికీ తెలుసు. ఇంకా బలంగా కాస్త ఉన్నట్టు అధికార పార్టీలకు వస్తే ఇంకా ఎక్కువ సేవలు చేయొచ్చు జనాలకన్నా ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన. సో నాకు ఆ భయమేం లేదు, నేనేం కనుమరుగు గాను. డెఫినెట్ గా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తా. డెఫినెట్ గా ఆ రోజు కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్న. ఇంకా స్థానంలో ఉండాలి, మీలాంటి వాళ్ళు కనుమరుగు కావద్దనే కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఇన్నిసార్లు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా అటు తిప్పి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే దగ్గర తీసుకొస్తున్నాం. అవును, అంత లాభం ఏమైనా చేసిండా అన్న? లాభం చేయలేదు. నియోజకవర్గ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నిజంగా చెప్పండి, ఏం లాభం ఏం చేయలేదా? లాభం చేసిందని అంటే ఒకటే లాభం ఏం చేసింది, 8 ఏళ్ల నుంచి ఒక జనసేన పార్టీలో ఏం ఉన్నా లేకున్నా సస్టైన్ అయిన వ్యక్తి ఉన్న పలంగా కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంత తారా స్థాయిలో ఎత్తుకుంటున్నాం అంటే
ఎక్కడో కొంత లాభం జరిగే ఉండాలి కదా. అట్లా అని చెప్పేసి అది డబ్బుల రూపకంగా జరిగిందా లేకపోతే ఇంకేమైనా కాంట్రాక్టర్ల రూపకంగా జరిగిందా? ఇప్పుడు లక్ష్మణ్ గౌడ్ అనే వ్యక్తి ప్లేన్ పేపరు, నాకు ఇప్పటివరకు కాంట్రాక్ట్లు ఏమి ఇవ్వలేదు, అట్లా అని చెప్పి ప్యాకేజీలు మాట్లాడుకుంటే నేను అసలు కాదు, ప్యాకేజ్ మాట్లాడుకుంటే నేను 8 సంవత్సరాలు ఇప్పటికైనా కోట్ల రూపాయలకు అది చేసేటోడిని, ఆ తత్వం నా దగ్గర లేకపోయా, నువ్వు అంటున్నావు అని అంటే అట్లా అని చెప్పేసి గతంలో నేను ఉన్నటువంటి పార్టీని కూడా ఎక్కడ నేను తిట్టిన దాఖలు నాకు లేవు. ఎందుకనంటే అన్నం పెట్టిన ఏదో తిన్నింటి వాస లెక్క పెట్టే ఆ తత్వం మెంటాలిటీ అయితే నాది కాదు డెఫినెట్ గా. అండ్ మోర్ ఓవర్ నియోజకవర్గ నాయకుడు నువ్వు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నావు అని అంటే ఏం చేసిండు అని అంటే ఇంట్లో ఒక అన్నగా నాకు ఆ స్థానం ఇచ్చిండు. ఆయన అన్న డెఫినెట్ గా నువ్వు నా తమ్ముడివి, డెఫినెట్ గా నా కుటుంబ సభ్యుడు అనే ఒక స్థానం నాకు ఇచ్చింది కాబట్టి ఐ రెస్పెక్ట్ హిమ్, డెఫినెట్ గా బిలీవ్ చేస్తా. ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి ఇంత బలంగా నేను చెప్తున్నా.